ఈరోజు హైదరాబాద్లో 18వ తారీఖు జేఏసీ ఇచ్చిన బంద్ ఫర్ జస్టిస్ అనే పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లో బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు 200 బైక్లతో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో రేపటి నుంచి 18వ తారీఖు వరకు ప్రతి జిల్లాలో 2 నుంచి 500 బండ్ల వరకు బైక్ ర్యాలీలతోటి జనాలను జాగృత పరిచే విధంగా ఏదైతే మన జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి పిలుపుని ప్రతి బీసీ మిత్రునికి ప్రతి బీసీ సోదరునికి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా బైక్ల మీద మన బీసీ సోదరులందరూ వెళ్లి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వాళ్ళ తలుపు తట్టి ప్రతి ఒక్కరికి 18వ తారీఖు జరిగే బంద్ విలువ వాళ్ళకు తెలియజేస్తూ బంద్ వల్ల మనకు జరిగే లాభాలేంది, మనని అగ్రవర్ణాలు ఎలా మనల్ని బోల్తా కొట్టిస్తున్నారో ఇది ఒక ఓపెన్ అండ్ షట్ కేసు. డైరెక్ట్ గా అగ్రవర్ణాలు అన్ని పార్టీలు కలిపి మనని ఫూల్ చేయడము లైవ్ గా మొన్న మీరు ఆల్రెడీ హైకోర్టు దగ్గర చూసిరు. ఫస్ట్ డే అయినప్పుడు కాంగ్రెస్ నుంచి కానీ వేరే పార్టీ నుంచి కానీ ఉన్న మినిస్టర్లు వాళ్ళందరూ వచ్చి మేము మీ అందరికి సపోర్ట్ అన్నాము. నెక్స్ట్ డే వాళ్ళకి తెలుసు దీని మీద స్టే వస్తుందని చెప్పి అందుకే ఆ రోజు ఎవరు రాలేదు. ఆర్ కృష్ణన్న గారు ఇంకా మిగిలిన బీసీ సంఘాలు 23 బీసీ సంఘాలు అన్ని కలిపి ఇంకా కుల సంఘాలు కలిపి ఏదైతే జేఏసీ ఏర్పాటు చేశారో ఆ జేఏసీ పిలుపు 18వ తారీఖు బంద్ ఫర్ జస్టిస్ అని చెప్పి ఏదైతే మన బీసీల గురించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మనం అవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఈ అగ్రవర్ణాల్లో ఉన్న పార్టీల్లో ఉన్న పెద్దలందరూ వాళ్ళకే ఎమ్మెల్యేలు ఎంపీలు అని ఏదైతే స్వార్థపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో ఈ రోజు మొన్న జీవో చేసి ఇవన్నీ టైంపాస్ చేసిన లెక్కల వల్ల జనాలందరికీ ఒకటే ఒక మెసేజ్, మనందరినీ ఫూల్ చేస్తున్నారు. కానీ ఇది కూడా జరిగింది ఒక అందుకు మంచిదే. ఏమైపోయిందంటే వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ అని చెప్పి ఏదైతే బయటకు రిజల్ట్ చేసిరో ఎక్కడైతే ఇక్కడ బీసీ అభ్యర్థి ఉన్నాడు, ఇక్కడ బీసీ మహిళ, ఇక్కడ బీసీ జనరల్ అని చెప్పి ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లా బీసీలు ఒక్కొక్క పార్టీ నుంచి 5 మంది ఆస్పిరెంట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి జాగృతమయ్యారు. ప్రతి ఒక్కరు ఆర్ కృష్ణలకు ఫోన్ చేసి అన్న 18వ తారీఖు బంద్ మేము చాలా మేమంతా శాంతియుతంగా చేస్తాము. దుకాన్లు, షాపులు, మర్చెంట్స్, వ్యాపారవేత్తలు, స్కూళ్లు, కాలేజీలు అందరూ బంద్ చేయాలని చెప్పి అందరూ కృష్ణన్నకు ముక్త కంఠంగా అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. అదే సంఘీభావం ఇంకా ఎక్కువ రీచ్ కానికి ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు నిరంతరంగా కంటిన్యూస్ గా బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు, ఇంటింటికి ధర్నాలు, ఇంటింటికి రీచ్ అవ్వడం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము బీసీ సంఘం నుంచి ఇక్కడి నుంచి నిర్వహిస్తున్నాము. సో అందరూ బీసీలు అన్ని రకాల యాక్టివిటీస్ లో పాల్గొంటున్నాము. సో బీసీలు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరు రాజకీయ నేతలే కాదు, స్టూడెంట్ లీడర్ ప్రతి ఒక్కరు, అడ్వకేట్ సంఘాలు, డాక్టర్ సంఘాలు ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఇది మన హక్కుల గురించి పోరాడే ఉద్యమము. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అప్పుడైతే సకల జనుల సమ్మె అని చెప్పి ప్రతి ఒక్కరు వంట వార్పు కార్యక్రమాలు మిలియన్ మార్చ్ కార్యక్రమాలు ఎట్లయితే జరిగిందో అప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ ఉద్యమం వచ్చింది బీసీల వల్లనే. బహుజనులు అందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినాక అప్పుడు సామాజిక తెలంగాణ రాలేదు. ఓన్లీ అగ్రవర్ణాలు ముఖ్యమంత్రులు మంత్రులు గానికి అయినాయి. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనని అందరినీ మభ్యపెట్టిరు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన గురించి జరిగే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని మన ఉద్యమాన్ని విజయవంతం చేసి మన గురించి మనం నిలబడతాము. బీసీల గురించి, బీసీల హక్కుల గురించి బీసీలు నిలబడితే ఎంత స్ట్రాంగ్ గా ఎంత దూరమైనా పోతారని చెప్పడానికి ఈ 18వ తారీఖు రోజు జరిగే బంద్ని మనం విజయవంతం చేస్తే జాతీయ పార్టీలు గాని రాష్ట్ర పార్టీలు గాని వెన్నులో వణుకు పుట్టారు. జై బీసీ. ఈ నెల 18న జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలనే కార్యాచరణలో భాగంగా ఈ రోజు జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ ఎదుట 200కు పైగా బైకులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మీరు చూస్తే మిత్రులారా 42% రిజర్వేషన్ల పైన కోర్టులో మనకు ఉన్న 2.5 కోట్ల మంది ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. మనం నోటికాడ ముద్దను లాక్కున్న పరిస్థితి ఉంది. ఆధిపత్య కులాలు కోర్టులకు వెళ్లి వాళ్ళ అండను చూసుకుని మనకు రావాల్సిన వాటాన్ని న్యాయపరంగా దక్కకుండా న్యాయస్థానంలో మనకు అడ్డుపులు వేయడం జరిగింది. మరి దీన్ని నిరసిస్తూ మనం అందరం కలిసి ఈ నెల 18న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలి. ఈ పాటికే ఆల్రెడీ స్కూల్స్ అసోసియేషన్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన అసోసియేషన్లు అన్నీ కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. 18న వాళ్ళు స్వచ్ఛందంగా ఈ బంద్ను పాటిస్తున్నారు. మరి అలాగే అదొక్కటే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీలు ఒక్క విషయాన్ని పక్కన పెడితే మిగతా వాటి అన్ని కూడా అన్ని సంస్థలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆర్ కృష్ణన్న చేసిన 50 సంవత్సరాల ఉద్యమంలో దాదాపుగా లక్షలాది మంది
బీసీలు లబ్ధి పొందిన ప్రతి బీసీ కూడా ఈ రోజు సైనికుడై మన అవసరానికి ఇప్పుడు మనం జరుగుతున్న ఈ యుద్ధానికి ఆధిపత్య కులాలకి మనకు జరుగుతున్న యుద్ధంలో ప్రతి వ్యక్తి కూడా ఒక సైనికుడి వలె పనిచేయాలని చెప్పేసి 18న గ్రామాన మండల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఇతర సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా ముందుకొచ్చి ప్రతి సంఘము ప్రతి ఉన్న వాళ్ళ ప్లేసులలో తీసుకొని రావాలి. మీరు చూస్తే తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని పల్లె పల్లె నుంచి ప్రతి బిడ్డ జెండా పట్టుకొని ముందుకు వస్తేనే ఈరోజు మనకు ఈ తెలంగాణ సిద్ధించింది. అట్లాగే మనకు బీసీలకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్లను సాధించుకోవాలంటే మనం పల్లె పల్లె నుంచి కూడా ప్రతి బిడ్డ జై బీసీ అంటూనే కదలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమస్యల మీద తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం పిలుపునివ్వడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపున పూర్తి మద్దతును ప్రకటిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీల నుంచి కూడా మేము మాట్లాడడం జరిగింది. అన్ని యూనివర్సిటీల జేఏసీలు కూడా ఇప్పటికే బంద్కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 18న మేము తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి బడికి పోకుండా ఈరోజు బంద్లో పాల్గొనాలి. కళాశాల యాజమాన్యాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సహృద్భావంతో పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. 42% రిజర్వేషన్ల అమలు కోసం పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సమ్మెకు అందరూ కూడా మద్దతు పలకాలి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, స్కూళ్ల యాజమాన్యాలే కాకుండా ఆర్టీసీ కార్మికులు కూడా మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలుపుతా ఉన్నారు. అటు డాక్టర్ల సంఘాలు, లాయర్ల సంఘాలు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ బంద్కు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడి నుంచి ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 18వ తారీఖున జరిగేటువంటి బంద్కు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాలి. ఈ బంద్ మన భవిష్యత్ తరాల కోసం జరుగుతున్నటువంటి బంద్. ఈ బంద్ భవిష్యత్ తరాలలో మన పిల్లలకు దేశంలో ఉన్న 2.5 కోట్ల మంది ఈ బంద్కు మద్దతు ప్రకటించి చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిశ్శబ్ద వాతావరణం అవుతుంది. ఈ బంద్తోని తెలంగాణ ప్రభుత్వానికి చాటి చెప్పాల్సిన సందర్భం కాబట్టి అందరూ కూడా మద్దతుకు ప్రకటించాలని ఈ రోజు మేము కూడా ఇక్కడ నుంచి విద్యానగర్ నుంచి ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున అమరవీరుల స్తూపం గన్ పార్క్ వరకు నిర్వహించడం జరుగుతా ఉంది. బీసీలకు స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా రాష్ట్రంలోని బీసీలందరూ తిరగబడ్డారు. ఈ సందర్భంగా ఈ అన్ని బీసీ సంఘాలు, 100 కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు అన్నీ కలిపి ఈ నెల 18న జాక్ ఏర్పాటు చేసిందని నా నమ్మకం ఉంచి నన్ను చైర్మన్గా చేసినందుకు 18న రాష్ట్ర బంద్ తలపెట్టాం. ఆ బంద్కు మద్దతుగా ఈరోజు హైదరాబాద్లో చాలా చోట్ల బైక్ ర్యాలీ చేశారు. ఇప్పుడు ఇక్కడ బీసీ భవన్ నుంచి ఆడికి అసెంబ్లీ వరకు, గన్ పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఆడికెళ్ళి మళ్ళీ డిస్పర్స్ కావడం జరుగుతుంది. ఎల్బీ నగర్లో, అమీర్పేటలో చాలా చోట్ల కూడా బైక్ ర్యాలీ తీసి షాపులు బంద్ చేయాలి, స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలి, ఒక మెడికల్ షాపులు తప్ప అన్ని బంద్ చేయాలి, పెట్రోల్ బంకులు కూడా బంద్ చేయాలి, సినిమా థియేటర్లు బంద్ చేయాలని చెప్పి బంద్కు సహకరించాలి. ఎవరేం గొడవలు చేయరు, కానీ మీరు వాలంటరీగా బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఆవేశంలో ఉంటారు, ఎవడెట్టుంటాడో తెలియదు. అందుకే మేము మాత్రం పీస్ఫుల్ గా చేయమని నేను చెప్తున్నా. లేకపోతే గొడవలు జరుగుతాయి. పిల్లలు ఆవేశంలో ఉన్నారు, బీసీలు ఆవేశంలో ఉన్నారు. కోఆపరేట్ చేసి బంద్ జరపండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రజానీకానికి కూడా తెలవాలి, మాకు స్టే ఇవ్వడం ఏమన్నా అర్థం ఉందా? బీసీల నోటికాడ ముద్ద తీసుకుంటారా? కొట్లాడి 42% పెట్టించుకున్నాం. మా నోటికాడ అన్న ముద్ద లాక్కుంటారా? ఎట్లా దీన్ని వ్యతిరేకిస్తారు మీరు? ఏ విధంగా దీన్ని హైకోర్టులో వ్యతిరేకించుకుంటూ స్టే ఇస్తారు? స్టే ఇవ్వడానికి ఏమన్నా గ్రౌండ్ ఉందా? ఒకటి 3 స్టే ఇస్తే ఫస్ట్ డే ఇవ్వాలి, 3 రోజులు స్టే ఇవ్వరు. రాజ్యాంగం ప్రకారం మీరు జీవో ఇచ్చారు. రెండవది సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు, ఇక్కడ 3 రోజులు హైకోర్టు ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గము. అటు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధము.
సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. రెండవది, మా బీసీల వాదన వినకుండా స్టేట్లు ఇస్తాం. మేము బీసీల 30 సంఘాలు కోర్టులో కేసేస్తే మా మాట కూడా వినకుండా స్టే ఇస్తావా? మీరు ప్రభుత్వం మాట, అగ్రకులాల మాట అంటారా కోర్టు? మా వాదనలు వినరా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే మాకు అన్యాయం జరుగుతుంది. అన్యాయమే కాదు, అవమానం. మా నోటికి కొందరు నామినేషన్లు కూడా వేశారు, మా నోటికి ఆయన ముద్ద లాక్కున్నారు. అందుకే తిరగబడుతున్నారు బీసీలు. ఈ ఉద్యమానికి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, తాలూకాల లెవెల్ల, నియోజకవర్గం లెవెల్ల, మండల లెవెల్ల కమిటీలు వేసుకొని బంధును అందరు కలిపి సక్సెస్ విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పవిత్రమైన ఉద్యమం, తప్పనిసరి ఉద్యమాన్ని నిబద్ధతతోటి విజయం సాధించే వరకు తప్పనిసరి ముందుకు తీసుకుపోతాం. ఇప్పటి వరకు నేను పోరాడి హాస్టల్ పెట్టించినా, గురుకులాలు పెట్టించినా, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాల భర్తీ అనేకం ఎజెండా విజయమే ఎజెండాగా తీసుకుపోయినాం. ఇప్పుడు కూడా విజయమే ఎజెండాగా పోతాం. ఒక్కసారి బీసీల సత్తా ఏంటిదో ఈ సమాజానికి చూపవలసిన బాధ్యత అందరి మీద ఉంది. మీరందరూ ఈ 4 రోజులు కష్టపడి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల లోపల రాష్ట్ర బంధు జరపడానికి కృషి చేయాలని అందరికీ నేను విజ్ఞప్తి